తెలియక రాంగ్ బస్ ఎక్కిస్తాం. సో బస్సు ఇక్కడి నుంచి రిటర్న్. సో నేను భరతపురం ఇక్కడ బస్సు దిగేసి మార్కెట్కి వెళ్ళే బస్సు ఎక్కడ ఉందని ఎదుగుతున్నాను. నాకు కనిపించింది అది. ఐ థింక్ ఆపోజిట్ రోడ్లో కనిపించింది. రోడ్ క్రాస్ చేయాలి. ఓకే, రోడ్ క్రాస్ చేసి వెళ్ళాలి. చాలా బస్సెస్ రింగ్ రోడ్ బ్రో 66 రింగ్ రోడ్ 66. ఓకే, ఫైనల్లీ మన బస్సు దొరికేసింది. ఇదే మనం ఎక్కాల్సింది. ఓకే, మళ్ళీ రోడ్డు క్రాస్ చేయాలి. మార్కెట్కి వెళ్తుంటాం, సర్వే చేస్తాం. ఈ బస్సు కూడా వెళ్ళాలి. ఏదోలా టికెట్ తీసుకోవాలి. ఫ్రైడే మార్కెట్ ఇక్కడి నుంచి మళ్ళీ ఫ్రైడే మార్కెట్ వెళ్ళడానికి ఎక్స్ట్రా టికెట్, అదొక హాఫ్ టికెట్. ఫైనల్ ఖాళీ పీస్ఫుల్గా కూర్చోచ్చు. ఫస్ట్ బ్లాగ్ ఇంత కష్టం ఉంటుందని నాకు ఇప్పుడు అనిపించలేదు. ఓకే, Starting route to Friday Market. Head north on Mazen Street. అక్కడక్కడ చూడడానికి అందమైన ప్లేసెస్, అక్కడక్కడ చూడడానికి అనకాపల్లి లాంటి ప్లేసెస్. కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది నేను ఎక్కడికైనా పల్లెటూరు వచ్చేసానా అని. ఓకే, ఫైనల్లీ వచ్చేసాం. నెల్లూరుకి వెళ్దాం. నెల్లూరుకి వెళ్ళి ఏదో తినేసి అప్పుడు అవ్వడం ఇప్పిస్తాం పదా. వాడ తిండవా? ఇండియన్ వాడ. భారత్ కూడా ఇప్పుడు ఫోన్లో బిజీగానే ఉంటాడు.
మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉంది బ్రో, కోవిడ్లోనే. కోవిడ్ కరెన్సీయే చాలా ఎక్కువ, ఇక్కడ నీట్నెస్ చాలా తక్కువ. చూడండి ఎంత చెత్త ఉందో. భారత్ బ్రో, పులిహారి కలిపేస్తున్నావా? వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను ఫోన్తోనే. ఇండియా చాలా నీట్గా ఉంటుంది, ఇంత చెత్త. ఫైనల్గా బ్రిడ్జ్ క్రాస్ చేసాం. హోలీ షిట్, అండ్ కోటింగ్స్ టూ మచ్. చాలా ఆకలి వేస్తుంది. ఇందులో యాక్చువల్లీ ఇది బిల్లు చూపించలేదు కదా, బాగుంటాయి. అందుకే బయట తిన్నాం అనుకో, వాడు వేసి నూనె. బ్రో మూరి మిక్చరా బ్రో? ఇది చూడడానికి మూరి మిక్చర్లా ఉంది, కానీ ఇది బేల్పూరి ఉంది. కానీ మూరి మిక్చర్ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి ఇందులో. నేనైతే మూరి మిక్చర్ అనే అనుకున్నాను. స్వీట్స్ ఇక్కడ బ్రోకి నాకు చిన్న ఓవర్. నేనేమో హోల్ ఉన్నదేమో బాగుంటుంది, ప్లెయిన్గా ఉన్నదేమో గారి అని. ఇప్పుడు ఏమో ఆపోజిట్లో ఉంది, ప్లెయిన్గా ఉన్నది కూడా వాడే గారి. సో వాడా తీసుకుందామా గారి రెండు తీసేసుకోలేదు. మధ్యలో హోల్. ఫైనల్గా సమోసా తీసుకున్నాం. వేడి వేడి సమోసా. ఫ్రూట్స్ తీసుకుంటావా? బ్రో ఇదిగో. వచ్చినప్పుడు తీసుకుందాం, లోపల నుంచి వచ్చినప్పుడు. ఓకే, తిరగాలి కదా మరి ఈ పట్టుకొని తిరిగితే. బాగా పెట్టాడా? ఐ మీన్ ట్రీ. బాగుంది సమోసా, మరీ అంత బ్యాడ్ ఏం కాదు, పర్లా. అలానే ఇండియా అంత టేస్టీగా కూడా లేదు.
వెజ్ ఉండే ఇదే ఇంకా ఈ ఎండలో సమోసా తింటూ ఆ ఎండను చూస్తుంటే హోలీ షిట్, ఫుల్ చెమట పుట్టింగ్స్, వాటర్ ద తాగింగ్స్. ఫ్రైడే కదా, ఎంజాయ్. ఖాళీగా ఉన్న వాళ్ళందరూ ఎక్కడ తిరుగుతారు. సడన్గా నాకు ఈ తాతను చూసి మీరు బ్యాక్ సైడ్ ఓకే, ఫైనల్లీ ఫ్రైడే మార్కెట్కి వచ్చేసాం. ఇదే ఫ్రైడే మార్కెట్. చూడడానికి ఏదో గూడెంలా ఉన్నది కదా, అలానే ఉంటుంది చూడడానికి. రోలెక్స్ ఇక్కడ అన్నీ దొరుకుతాయి. వాచెస్, పవర్ బ్యాంక్స్, ఎయిర్పోర్ట్స్, ఎవ్రీథింగ్ అన్నీ దొరుకుతాయి. అవే కాదు, ఏ టు జెడ్ అన్నీ దొరుకుతాయి. పర్ఫ్యూమ్స్, ఎవ్రీథింగ్. కానీ కాపీస్ అంటారు వీటిని. చాలామంది థింగ్స్ అఫోర్డ్ చేయలేక, లైక్ బ్రాండ్స్ మీద, రోలెక్స్ వాచ్ మీద అంత అఫోర్డ్ చేయలేరు కదా. సో అలానే ఇక్కడ కాపీస్ దొరుకుతాయి, వచ్చి కొనేసుకుంటారు. చాలా దొరుకుతాయి ఇక్కడ కాపీస్. కాపీస్ ఉన్నాయి ఇక్కడ. ఒరిజినల్స్ కూడా దొరుకుతాయి. చాలా జాగ్రత్తగా చూస్తే కొన్ని టైమ్స్ మంచి మంచి జాక్పాట్స్ దొరుకుతాయి. 40 KD చాలా మటుకు ఫేకే ఉంటాయి. అమ్ముతుంది కాపీ, మళ్ళీ అందులో 40 KD అంటాయి. ఇంటికి వచ్చి ఇట్లు ఇస్తారు కదా, ఇక్కడికే పట్టుకొచ్చేస్తాం. నిజమే, మరి కొత్త తీసుకొచ్చి ఎవడొస్తాడు మనకి. సన్ గ్లాసెస్, పర్ఫ్యూమ్స్, ఎవ్రీథింగ్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. సెట్లా ఉంది, కాకపోతే కొన్ని టైమ్స్ తీసుకోవాలనిపిస్తుంది, కొన్ని టైమ్స్ అందులో మనకి ఇవన్నీ అవసరమా ఈ చెత్త అని అనిపిస్తుంది. కానీ నిజానికి మనం కూడా ఇక్కడ కొంటాం. బాబోయ్. కానీ తిరగటానికి బాగుంటుంది. అయ్యే బాబోయ్, వీడెవడో గూచీ బ్యాగ్ అమ్మేస్తున్నాడు. బాబోయ్ చూసారా, ఎగ్జాక్ట్ ఒరిజినల్లా ఉంటుంది, డీటెయిల్ దాని మీద ఎవ్రీథింగ్. కానీ అది ఫేక్ అయ్యి ఉండొచ్చు, అయ్యి ఉండొచ్చు, ఫేక్ హార్స్ ఏవో బ్రాండ్స్ ఉన్నాయి. టామీ హెల్పర్లా ఉన్నది లోగో మాత్రం. తక్కువ వచ్చేస్తుంది. ఇది ఓపెన్ చేసి చూడు. నైస్. ఎంతంట? 2.5. నువ్వు ఎంత కొన్నావు? అంటే ఆ 2 కలిపి నేను 5 కొన్నాను. 2.5 బాగుంది కదా. అడుగు అమ్మ ఫోటో పెట్టి ఏడికి ఇచ్చేద్దరు. అప్పుడు లులువాడికి తన్నలు వెళ్ళి మొత్తం అన్ని బ్రాండ్లు ఉన్నాయి. పెద్ద పెద్ద బ్రాండ్లు అన్నీ, మళ్ళీ చిన్న చిన్న బ్రాండ్లు కాదు. ఇక్కడ నేను చూడలేని బ్రాండ్ అంటుంటే వెరసాచి ఒకటి, బిలియన్స్ ఈ 2 చూడలే. మిగతా అన్ని బ్రాండ్లు చూస్తాను ఇక్కడ. ఊచి అంట, రోలెక్స్ అంట. ఎండ అనిపించట్లేదు ఈ టైంకి వచ్చాం కాబట్టి. పొగలు వచ్చేస్తాం. మార్నింగ్ వచ్చుంటే రాళ్ళు కొట్టి వల్ల తయారవుతుంది. ఈ లైన్కి వెళ్ళి అప్పుడు ఆ లాస్ట్ టైం కొన్నాం కదా, ఆ లైన్ కదా. వాళ్ళు ఉండరు. చూసాను. ఓలీ షిట్, ఇది ఎన్ని స్టోన్స్ ఉన్నాయి ఇక్కడ. బాబు సాయిల్ బీచ్ కదా ఉన్నది.
అందుకే సముద్రంలో ఉన్న రాళ్ళన్నీ తీసుకొచ్చి అమ్మేస్తున్నారు. ఏ చంద్రముఖి మూవీలో చూసింది. చూడడానికి అన్నీ బాగుంటాయి, కానీ వాటిలో ఆల్మోస్ట్ 99% కాపీసే ఉంటాయి. ఇది ఓపెన్ చేయి. ఫైనల్లీ నైట్ అయిపోయింది. ఇక్కడి నుంచి మళ్ళీ క్యాంప్కి వెళ్ళాలంటే చాలా దూరం. ఇప్పుడు మేము ఉన్న లొకేషన్ ఫర్వానియా. ఇక్కడ నుంచి మళ్ళీ మంగఫ్ వెళ్ళాలి. ఈడెవడు కండక్టర్. మేమేమో బస్ కోసం చూస్తున్నాం. టైం ఏమో ఆల్మోస్ట్ 8:30. డిన్నర్ అయిపోయింది. డిన్నర్ టైం అయిపోయింది. సో చేసేదేం లేదు, బయటే తిన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము క్యాంప్కి వెళ్ళాలి. 21 బ్రో. వన్ డే వితౌట్ బ్రేక్ఫాస్ట్, వితౌట్ లంచ్. అక్కడ ఉంటే సీట్లు దొరకవాలి, అందులో వచ్చే వేరికే కోవిడ్ సంతలా ఉంది. ఓకే, బస్ దొరికేసింది, ఎక్కేసాం. ఇప్పుడు రూమ్కి వెళ్ళాలి. రూమ్కి రీచ్ అయ్యేలోపు బస్సులో అందరూ దిగేశారు. మేమే లాస్ట్. ఇతను ఎవరో పడుకుని పోతున్నారు. చాలా దూరం మేము. ఫైనల్గా మా స్టాప్ కూడా వచ్చేసింది. This is Sultan Market, right? Sultan Market. Sultana. ఓకే, चलो उतरो. ఫైనల్గా డే కంప్లీటెడ్ విత్ మై ఫస్ట్ బ్లాగ్. బాయ్ బాయ్.